మీరు ఒక లేమన్ వర్షన్ లో తెలంగాణలో పుట్టి వరంగల్ యాసలో పుట్టినట్టు చెప్తారు, ఉన్నట్టు చెప్తారు. నా క్లినిక్ వచ్చే అంతా కూడా బిలో మిడిల్ క్లాస్ ఊళ్ళో నుండి బస్సులు ఎక్కువ వచ్చేస్తూ ఉంటారు. మరి వాడికి ఇది నేను ఈసోఫాగస్ ఇంటెస్టైన్స్ అంటే ఏమర్థమవుతుంది? వారికి అర్థమయ్యేటట్టే చెప్పాలి. ఏమన్నా గాలి పోయే కొట్టమనాలి. బీటెక్ అప్పట్లో బాగా ఫేమస్ అవడానికి హ్యాపీ డేస్ అని చెప్పి శేఖర్ కమ్ల ఒక సినిమా తీసి దాంట్లో ఎట్లుంటది అని అంటే చదువు తప్ప అన్ని ఉంటాయి. అర్జున్ రెడ్డి సినిమాలో చూపించినట్టు నిజంగానే ఏం లేదు సార్. ఏం ల్యాబ్లు ఉన్నా లాస్ట్ ఏం ముచ్చట పెట్టుకుంటా అంటే నువ్వు ఆ సబ్జెక్ట్ చదువుకున్నావు అని ఇంట్లోనే ఉంటాయి మాలో వస్తాయి. ఓవరాల్గా ఏంటంటే మా లైఫ్ స్ట్రెస్ఫుల్ జీవితం. ఒక ఇంటర్నల్ ఎగ్జామ్కి మా అయితే ఒక 4-5 రోజులు చదువుతారు కావచ్చు. అదే ఎంబీబీఎస్ వాడు మాత్రం 2-3 నెలలు చదవాలి. సో ఒక చిన్న ఇంటర్నల్ కూడా నీ లైఫ్లో ఒక నెల ఎగిరిపోతుంది. అండ్ స్ట్రెస్ఫుల్ పాస్ అయితే మన గ్యారంటీ ఉండదు. ఇట్స్ అన్ ఎవర్ ఎండింగ్ గేమ్. ఎన్నో ఇయర్స్ ఈ చదువులు స్ట్రగుల్ అయిపోయినాక బయటకు వస్తే ఏదైనా అద్భుతంగా ఉంటుంది. లైఫ్ ఇంకా అద్భుతంగా ఉంటుంది. నీ లైఫ్లో సుఖం ఉండదు, నిద్ర ఉండదు, పాడు ఉండదు. పిల్లలకు పచ్చళ్ళు ఇలాంటివన్నీ పెట్టొద్దని అంటారు. బట్ సినిమాలలో చూస్తే గొడ్డు కారం పెరిగినోడిని నాకు పౌరుషం అది ఇది అని అంటారు. వాళ్ళే సార్ ఇప్పుడు ఈ డయాబెటీస్ ఇండియా క్యాపిటల్ ఎట్లయిందంటే వీళ్ళు అట్లా తిని పెరిగిన వాళ్ళు చేయబట్టి. మీరు రెగ్యులర్ గా గోవాకి వెళ్తుంటారు కదా, ఫారినర్స్ అందరూ కూడా బాడీ మొత్తం ఎక్స్పోజ్ అయ్యేటట్టు కూర్చున్నారు. 2-3 నెలలు దేనికోసం వస్తారు గోవాలో అసలు ఏమున్నదని అడిగినారు. సన్లైట్ అని చెప్పారు వాళ్ళు. సన్లైట్ కోసం, సన్లైట్ మనోళ్ళంతా మందు కోసం, మందు కోసం అయినప్పటికీ మొన్న ఒకసారి దగ్గుమందు తాగి పిల్లలు చనిపోయారు కదా. మ్యానుఫ్యాక్చరింగ్ లో డిఫెక్ట్ ఉంటే దొరకబట్టాల్సిందే గవర్నమెంట్ అథారిటీస్. గవర్నమెంట్ అథారిటీస్ అందరూ స్కిప్ కొట్టేసి లాస్ట్ గా డాక్టర్ని తీసి లోపడేసి డాక్టర్ని తిడితే సొసైటీకి హ్యాపీ. కానీ అసలు దొంగలు ఎవరు రోజు ఫేస్ చేస్తుంటాం. ఒక మిడిల్ క్లాస్ ఉంటుంది. ఇప్పుడు ఒక ఆటో డ్రైవర్ నెల సంపాదన 10-15 వేలు ఉంటుంది. ఇప్పుడు 10,000తో ఏ ట్రీట్మెంట్ రాస్తారు? ఒక్క రోజు ట్రీట్మెంట్ కూడా రాదు. ఎంత చిన్న హాస్పిటల్ పోయింది. చాలా మంది కూడా నన్ను దీని మీద మాట్లాడు దాని మీద మాట్లాడుతూ వదులుతారు అనుకుంటా. నేను అంత తమాషాకి ఇళ్లలో కూర్చొని నాకు కమెంట్ పెడతా అంటారు మెడికల్ మాఫియా. అంతే కదా సార్. మరి